మీకు పద విజ్ఞాన అర్థాలు చెప్తా సరేనా? సరే టీచర్. ఎవరన్నా ఒకళ్ళు వెళ్ళి చాక్ పీస్ తీసుకురండి. సరే టీచర్. వెళ్ళండి. శ్రావణి నువ్వు వెళ్ళి చాక్ పీస్ తీసుకురా పోయేళ్ళు. అలాగే టీచర్. మీరు నిన్న చెప్పిన హోంవర్క్ చేశారు అందరూ? చేశాం టీచర్. ఈ క్లాస్ అయిపోయాక చూస్తా సరేనా? అలాగే టీచర్. తీసుకొచ్చావా? సరే వెళ్ళి కూర్చో. అలాగే టీచర్. మీకు ఇప్పుడు ఏం చెప్పాను? పద విజ్ఞానం అర్థాలు. పద విజ్ఞానం అంటే ఏంటి? అంటే వాటి అర్థాలు. అంటే పద విజ్ఞానం అంటే ఏంటంటే అంధకారం అంటే ఏంటి? అంటే ఏంటి టీచర్? అంధకారం అంటే చీకటి అని అర్థం. చీకటి ఏంటిది? చీకటి. అందరూ చెప్పండి, అంధకారం అంటే ఏంటి? చీకటి. టీచర్. రండమ్మా రండి. ఇప్పుడే మీకు 9 o'clock అయ్యిందా? మోకాల మీద కూర్చోండి, అప్పుడే మీకు గుర్తు వస్తుంది. సరే టీచర్. గడపడ్డారు, లేచి నిల్చోండి. లేచి నిల్చోనే కాదులారా. ఏ నవ్య, నువ్వు బాగానే చదువుతావు, నేను మిగతా నీకు ఎందుకే గొడవలు? లేదు టీచర్, తనే నా బబ్బర్ బ్యాగ్. నువ్వు తన హెయిర్ క్లిప్ తీసుకున్నావంట కానీ మీరు ఎప్పటికీ మారనే మారరా? మీరు ఎప్పుడు జోడిగానే కూర్చుంటారా? నువ్వు వెనకెళ్ళి కూర్చో. నిన్నైనా దున్నపోసి వస్తుందా? వెనకెళ్ళి కూర్చో. నువ్వు పొట్టిగానే ఉన్నావు కానీ నువ్వు వచ్చి ముందు వేసిన కూర్చో. అప్పుడే మీరు పెళ్ళై చదవడానికి బాగా ఉంటుంది. బాగా చదివే పిల్లలందరూ చెడగొట్టి ఏంటే చూస్తున్నావు? కన్నంలో పొడు సక్కుసో కింద లేదంటే వెళ్ళి ఒక్క వేసులో కూర్చో. అంధకారం అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? చీకటి. ఏంటి? చీకటి. హంపి అంటే ఏంది? హంపి అంటే ఏంది? చెప్పండి. హంపి కాదు, పాట వినకుండా నేను పని చేసుకుంటుంది మిమ్మల్ని. నువ్వు బాగా వస్తే దెబ్బ తక్కువ పడతాయి. రాదా ఇప్పుడు మీరు? నేనే వస్తుంది. చూపి. నువ్వేనా చదవకుండా సింగాలు ఇచ్చుకుంటున్నావు? బయటికి రా. బయటికి రా. పాట వినకుండా సింగాలు ఇచ్చుకుంటున్నావు. బయటికి రా. బయటికి రా. ఏం పనులు లేకుంటే రక్షిస్తుంది. వినపడండి. మొగాలి కూర్చోండి. కూర్చో. అప్పుడు చదవకుండా పోయిందా సింగాలు ఇచ్చుకుంటుంది. నీ మొక్కల మీద కూర్చున్నా బుద్ధి రాదే. ఇట్లా నువ్వు హెచ్ఎంసీ దగ్గర సైన్ తీసుకోవద్దు, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. పో పోయి తీసుకొని రా. పో. ఏంటి టీచర్? ఏంటి గోళ? చూడండి సార్, పాఠం చెప్తేటప్పుడు వాళ్ళంతా సింగాలించుకుంటుంది. ఇసుంటోళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అందుకే సార్ దగ్గర పంపించిన. ఆ కొద్దిగా కర్రీ కదా మా పిల్లలకు బుద్ధి చెప్పుకోవాలి. తీసుకోండి సార్. కూర్చో. చాలా ఏ చెప్పినా కానీ అసలు ఏంటో అర్థం చేసుకోకుండానే సైన్ పెట్టేసుకోండి.